నేను ఇక్కడ ఒక ఆమ్లెట్కి సరిపడినంత తీసుకున్నానండి మ్యాగీని. మసాలా ప్యాకెట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలండి. టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఈ మ్యాగీని అందులో వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా స్మాష్ చేస్తే ఉడుకుతుంది కదా. ఇందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ వేసుకున్నాను. ఈ మసాలా కూడా, ఈ నూడిల్స్తో పాటు ఇచ్చిన మసాలాను కూడా ఇందులో వేసుకున్నాము. దీన్ని వాటర్ బాగా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా బాగా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 ఎగ్స్ తీసుకుందామండి. 2 ఎగ్స్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. చిన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. టమాటాను కూడా చిన్న ముక్కలుగా, చిన్న టమాటాను తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. క్యారెట్ తురుము కూడా వేసుకున్నాం కదా. ఒక స్పూన్ వరకు క్యారెట్ తురుము వేసుకోవాలి. పెప్పరు ఒక స్పూన్ వరకు, చిన్న స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా స్మాష్ చేసుకోవాలి. దీన్ని చేస్తే ఆమ్లెట్ అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు కొంచెం కారం కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడేమో స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడెక్కాక ఆయిల్ కూడా వేసుకున్నాం కదా. ఈ ఆయిల్ని 2 స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు ప్యాన్ వేడెక్కింది కదా. ఈ ఆయిల్ అంతా వేడెక్కినప్పుడు ఈ ఆమ్లెట్ని ఇలా వేసుకొని దీన్ని ఇలా మొత్తం ఆమ్లెట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇందులో సన్నగా తరిగిన పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర పైన ఇలా వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. కలర్ఫుల్ కూడా ఉంది. చూడండి, ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ ఆమ్లెట్ని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నూడిల్స్ని వేసుకుందాము. మొత్తం నూడిల్స్ వేసి మొత్తం ఈ ఆమ్లెట్ ఎంత ఉందో అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక నీట్గా ఆమ్లెట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే అలా ఉడికించుకోవాలి ఆమ్లెట్ని మాత్రం. ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా కలర్ఫుల్ కూడా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఇది మ్యాగీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఒక సైడ్కి టర్న్ చేసుకుందాము. చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. ఇది కొంచెం లావుగా వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర సన్నగా తరిగింది, చిల్లీ ఫ్లేక్స్ అలా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చాలా కలర్ఫుల్గా, చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా. ఈ ఆమ్లెట్ని మనము స్నాక్స్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా తొందరగా 7 మినిట్స్ లోపునే అయిపోద్దండి. ఈ స్నాక్ బ్రేక్ఫాస్ట్ ఐటము చాలా టేస్టీగా ఉందండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉండే మ్యాగీ ఆమ్లెట్. ఈ విధంగా మీరు కూడా సేమ్ ప్రాసెస్లో ట్రై చేయండి.
స్నాక్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ మనకి ఎప్పుడన్నా ఆకలిగా ఉండేటప్పుడు ఏమీ లేని టైంలో కూడా ఇది తొందరగా ఈజీగా క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి అసలు.